ఇందులో పావేమైనా ఉందా? వెళ్ళవే, ఇందాకటి నుంచి చాలా చిరాగ్గా ఉన్నావు, ఇప్పుడు వచ్చి పాము పాము అంటావేంటి? నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? కాసేపు మాట్లాడకుండా ఉండవే. ఏంటి? ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. నీకు కొంచెం కూడా భయం లేదు. రే, నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావురా? సాయంత్రం వెళ్తాను. తీసుకో. హాయ్. పారిపోయి వచ్చారుగా. టీ తాగుతారా? టీ నాకొద్దు, వీడికి ఇవ్వండి. రే, ఫాదర్ బుల్లెట్ సౌండ్ వస్తుందిరా. ఫాదర్ వస్తున్నా. ఏంటి మీరు చేసిన పని? మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చుంటే ఒక ఫాదర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడి ఉండాల్సిందే. అలా చేశారా మీరు? ఫాదర్, వాళ్ళు ఒప్పుకుంటారని నాకు అనిపించలేదు, అందుకే. మీకు మీరే అలా ఊహించుకుంటేలా? ఫాదర్, పిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డారు కదా అని ఒప్పుకున్నాం. నిన్న అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు, నిశ్చయం దాకా వెళ్ళింది, అందుకే తను భయపడిపోయింది. నేను నీతో మాట్లాడానా? నీకు 2 అమ్మాయిలు ఉన్నారుగా, ఒకవేళ వాళ్ళు ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఇతను లవ్ చేస్తున్నావు మీ నాన్నకు తెలుసా? లేదు. ఆ విషయం తెలియకపోవడం వల్లే కదా మీ నాన్న వేరే సంబంధం తీసుకొచ్చారు. తెలిసి ఇలా చేయలేదు కదా? తెలీదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చింది మీ ఇంట్లో తెలుసా? అది కూడా తెలీదు. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఇది అసలు సమస్య కాదు, మా నాన్నకు తెలియగానే అంతా ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది, నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఫాదర్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నువ్వు మాట్లాడుకో, మీ ఇంటికి వెళ్ళు. ఎవరైతే తనను వాళ్ళ ఇంటి నుంచి తీసుకురావడానికి వెళ్ళారో వాళ్లే తనని వెళ్లి దించి రావాలి. వెళ్ళండి. నువ్వే వెళ్ళి జాగ్రత్తగా దింపిరా. వెళ్ళిపో, వెళ్ళు. ఆగో, ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయాలి. వెళ్ళు. పిల్లలు తెలియక చిన్నతనం వల్ల ఏమైనా చేస్తే మనమే సరిచేయాలి, అంతేగాని రెచ్చగొట్టకూడదు. ఇక్కడ ఒకటి ఉంది కదా, నా దగ్గరకు వచ్చి ప్రతి విషయాన్ని పోసుకొచ్చినట్టు నువ్వు చెప్పేవాడివి. ఈ విషయాన్ని మాత్రం ఎందుకు దాచిపెట్టావు? ఫాదర్, మీరు ఒప్పుకోరేమో. అవును, యాక్సెప్ట్ చేయను. కానీ నేను ఊళ్ళో ఫాదర్ గా ఉన్నంత వరకు కొన్ని ముఖ్యమైన విషయాలకు నా అనుమతి తీసుకోవాల్సిందే. వచ్చే ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నతో మన పద్ధతి ప్రకారం మాట్లాడి చూద్దాం, అర్థమైందా? అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే చర్చకు రండి, అప్పుడు చూసుకుందాం. సరే ఫాదర్. వేరే ఏ ప్లాన్ అయినా వేసావు అనుకో, తెలుసుగా నేనేం చేస్తానో. ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూసే చూశాను. నీ క్లాస్ అయిపోలేదుగా? అవలేదు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక వెంటనే హాస్టల్కి బయలుదేరు. ఇక్కడన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చితార్థం టైంకి వస్తే చాలు. ఈలోపు ఊళ్ళో నువ్వు కాలు పెట్టకూడదు. ఫాదర్, నేను కూడా అక్కడికి రావచ్చు. ఫాదర్, టీ తాగి వెళ్ళండి. ఆ టీ తీసుకెళ్లి మీ అబ్బాయి తల మీద పోయండి. మిగిలిన ఉంటే మీ ఆయన తల మీద పోయండి. పెద్ద టీ తీసుకొచ్చారు. ఏంటయ్యా మీరు ముందే ఫాదర్ కి చెప్తే ఈ పాటికి మాట్లాడి ఫిక్స్ చేసి ఉండేవారు కదా. మేము వెళ్ళొస్తాం, పదండి. సీన్ ఎలా ఉంది? అద్దరిపోయింది కదా. మీరు సూపర్. ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే వాడు పంచ పీక్కొని పరిగెత్తుకుంటూ పోయేవాడు. ఎన్నా ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? పర్వాలేదు, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అవునా? అయితే మధ్యాహ్నం ఇంకో చోటుకి వెళ్ళాలి. అక్కడ చేసి షాప్ కి చాలా మంచి చోటు, చాలా మంచి ప్లేస్. అయ్యో, కళ్ళు తాగే టైంకి వచ్చేసారే. చూడండి, ఆడు కళ్ళు తాగుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడా. పొద్దున్న చూసినప్పుడు నీ చేయి బానే ఉందిగా. ఏం చెప్పమంటారు, ఆటో ఆపడానికి చేయి చూపిస్తే డైరెక్ట్ గా వచ్చి గుద్దేశాడు, పైగా బ్రేక్ పడలేదు అన్నాడు. వాడిని కూడా ఒకటి కొట్టలేకపోయావా? సర్లేరా లోపలికి. నమస్తే ఫాదర్. సరే ముందు కూర్చొని తిను. రండి ఫాదర్. ఏ జాన్, తినడానికి ఏముంది? అన్నీ ఉన్నాయి ఫాదర్. మటన్ ఉన్నట్టుందిగా. ఉంది, బాతు మాంసం ఉంది, కోడి మాంసం ఉంది, మరి మటన్ ఆ మటన్ కూడా ఉంది, నాటుకోడి కూడా ఉంది. ఫాదర్ కి కొంచెం రుచి చూపించు. నా కూడా. అయ్యా బాగుందా? అయితే పార్సిల్ పట్టుకెళ్ళండి. కలుపుకుండా ఎక్కడ? అక్కడ అక్కడ ఒక బాతు కర్రీ, ఒక కోడి కర్రీ పార్సల్. ఏదో ప్రాబ్లం వచ్చేది. వస్తున్నానయ్యా. వెళ్ళు, పిలుస్తున్నారు, వెళ్ళు. ఒరిజినల్ ఫాదర్. ఇవాళ షాప్ కి బండి రాలేదుగా, మరి ఇంతకల్లా ఎక్కడిది నీకు? ఒరిజినల్ ఫాదర్. ఈ షాప్ కి బాబు మాత్రమే సప్లై చేస్తున్నాడు. వాడు ఆపకుండా ఒక వారం రోజులు తాటికల్లు దింపినా ఇంత కళ్ళు రాదు. మరి ఇంతకల్లా ఎక్కడిది నీకు? ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. రండి. ఎన్నిసార్లు చెప్పాను పాపం తీసుకుని షాప్ కి రావద్దని? పాప నాకు మంచి కంపెనీ. బుద్ధి లేకపోతే సరే. కల్తీ సరికి అమ్మొద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఏంటి ఫాదర్ మీరనేది కల్తీనా? ఒరే జోమేగా, నిన్ను కల్తీ సరుకు కలపద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయ్యో, అది తీసుకెళ్ళి పారిపోయి. పారిపోసాయి. ఇప్పుడే పారిపోతున్నా, రండ్రా. కల్తీ సరుకు మాత్రమే కాదు, ఏదైనా తాగేస్తారు. అలా తాగి తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని ఇలా ఏది జరగకుండా అప్పుడప్పుడు నేను వచ్చి చూసిపోతున్నాను.
మళ్ళీ ఇలా జరగదు, నేను చూసుకుంటా. అలాగే అన్న. పారబోయ్ ఏంటి చూస్తున్నావు? ఈ రోజే పొద్దున్నుంచి కష్టపడి చేశాను. దీన్ని పారిపోయమంటున్నారు. చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఇలా రా. అయ్యో దేవుడా. రామా, అనవసరంగా నీళ్ళ పాలు. చెప్పండి ఫాదర్. ఇంకోసారి ఇలా జరిగితే నీ షాప్ లాక్ చేస్తాను. ఇంకా చేయను. అందులో ఏ మార్పు ఉండదు. లేదు ఇక మీదట కూడా అప్పుడప్పుడు వస్తుంటాను. ఫాదర్, ఎప్పుడైనా రండి, మీ ఇష్టం. ఎరా పాప ప్రక్షాళన చేయమంటావా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఒక మంచి అయ్యో ఫాదర్కి డైరెక్ట్గా దొరికిపోయినాయి. ఒక కర్రీ పార్సిల్ కోసం వచ్చాను ఫాదర్. నేను చెప్పేది నిజం, నమ్మలేదా? ఇంకా చేసేదేముంది, మహారాజులం. డబ్బులు తర్వాత ఇస్తానే.